ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఆదికాండం 44వ అధ్యాయం మొదటి 12 వచనాలు 1 నుంచి 12 వచనాల వరకు మనం ధ్యానించుకొని పోతున్నాం. దయచేసి బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి ఆదికాండం 44వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాం. యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతిలో పెట్టుమనియు చెప్తాడనమాట. మిగతాది మనం తర్వాత చదువుదాం, ప్రార్థించేద్దాం. యేసయ్య, నీ ఘనమైన నామాన్ని కొందనాలు. ఈ సమయం ఉంది నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నీవే నాతో మాట్లాడమని, ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలరు అనుగ్రహించమని ఇంతవరకు నాతో మాట్లాడిన దేవా, ఇక ముందు కూడా నా ప్రభా ప్రతి విషయం మేము అర్థం చేసుకుంటూ కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ మనం మొదటి 12 వచనాలు మనం ధ్యానించుకుంటున్నాం కాబట్టి ఒకసారి వరుసగా చదువుకు వెళ్దాం. యేసేపు ఆ మనుషులు గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకల వారి గోనె మూతుల్లో పెట్టమని చెప్తాడనమాట. తర్వాత చూసినట్లయితే మరి ఈ కనిష్ఠుడు అంటే ఎవరంటే బెన్యామీను. మరి ఆ గోనెమూతులో ఏం చేస్తారంటే తిన్నటువంటి ఆహారంతో ఉన్నటువంటి వెండి గిన్నెని అతని మరి ధాన్యపు రూకలను పెట్టమని చెప్పేసి తన గృహ నిర్వాహకుడైనటువంటి వానికి ఆజ్ఞాపించగా యేసేపు చెప్పిన మాట చెప్పిన అతడు చేసెను. తెల్లవారినప్పుడు ఆ మనుషుడు తమ గాడిదలతో కూడా పంపివేయబడరి. వారు ఆ పట్టణము నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళక మునుపు యేసేపు తన గృహ నిర్వాహకుని చూసి, నీవు లేచి ఆ మనుషుల వెంబడి వెళ్ళి వారిని కలుసుకొని, మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభు పానము చేయను, దేని వలన అతడు శకునములు చూసినో అది ఇదే కదా, మీరు దీన్ని చేయటం వలన కాని పని చేసిరని వారితో చెప్పుమనెను. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు మా ప్రభువు ఇట్లు మాట్లాడలేలా ఇట్టి పని చేయట నీ దాసులకు దూరమవునుగా అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారన్నమాట. ఇదిగో చూసుకోండి, కావాలని మా గోనెల మూతలు మాకు దొరికినటువంటి రోకలు మీరు కానాన్ దేశం నుండి తిరిగి తీసుకొని వచ్చిద్దామని చెప్పేసి నీ ప్రభు ఇంటిలో నుండి మేము వెండినైనా బంగారంనైనా ఎట్లు దొంగిలించదము. ఒకవేళ మేము అలా చేసినట్లయితే ఎవరి వద్ద దొరుకుతుంది వాళ్ళు సచ్చిన్ కాక అని చెప్పేసి ఇక్కడ యూదా మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి మేము మా ప్రభువునకు దాసులమవుదాం కాక అని చెప్పి అతనితో అన్నారనమాట. 12వ వచనం వరకు మనం చదివేసుకుందాం. అందుకు అతడు, మంచిది, మీరు చెప్పింది బాగానే ఉంది, మీరు చెప్పినట్టు చేద్దాం, మరి ఎవరి వద్ద దొరుకుతుందో అతడే నాకు దోషుడని చెప్పినప్పుడు, అయితే మీరు నిర్దోషులగుదరని చెప్పి, సరే ఎవరు దొరికితే వాళ్ళే దోషులు, మిగతా వాళ్ళంతా కూడా నిర్దోషులు అని చెప్పారు. అప్పుడు వారు త్వరపడి గబగబా ఏం చేస్తారంటే ఆ గోనెల మూతులన్నీ కూడా కింద విప్పి చూశారన్నమాట. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చేయగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ 44వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే యేసేపు ఏం చేస్తున్నాడంటే ఆ మనుషులు గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రోకల వారి గోనెమూతల్లో పెట్టుమనియు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం విత్తబడుతున్నటువంటి విత్తనం ఏదైనా సరే, అది దశమ భాగం అవ్వచ్చు, కానుకలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సమయం అవ్వచ్చు, ఏదైనా కూడా అది తిరిగి మనకు ఆశీర్వాదం తెచ్చేటువంటిదిగానే ఉంటుంది. కానీ అది ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు యేసేపు అన్నలు తెచ్చినటువంటి రోకలు కానీ ఆ డబ్బులు కానీ ఆయనకి ఏమైనా అవసరమా? లేదు. కానీ అది తీసుకోకుండా అది మళ్ళీ తిరిగి ఇస్తూ వీళ్ళకి సమృద్ధి అయినటువంటి ఆహారం ఇస్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. కాబట్టి దేవునికి ఇస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దేవుని ఏదో పేదవాడిగానో దేవునికి ఏదో అవసరం ఉన్నట్లుగానే చూస్తుంటారు చాలామంది. దేవునికి ఇచ్చేది ఏది కూడా దేవుని కొరకు కాదు, మన కొరకు మనం నాటుకుంటున్నటువంటి ఒక విత్తనం అంట అదంతా కూడాను. హల్లెలూయా. ఇక్కడ
మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఈ ఆదికాండం ఈ 42వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 25వ వచనం చూసినట్లయితే, మరియు యోసేపు వారి గోనెలను ధాన్యంతో నింపుటకును ఎవరి రూకల వారి గోనెలు తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థం వారికి ఇచ్చుటకు ఆజ్ఞ ఇచ్చెను, అతడు వారి ఎడలను ఇట్లు జరిగించెను. గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి గృహ నిర్వాహకుడు చేస్తూ ఉన్నాడు. ఏసేపు ఎలా చేశాడు కాబట్టి గృహ నిర్వాహకుడు చేస్తూ ఉన్నాడు. లేకపోతే ఏసేపు అన్నాలని చెప్పి గృహ నిర్వాహకుని తెలుసు ఆ విషయం. ఏమాత్రం అజాగ్రత్తగా ప్రవర్తించినా ఆ గృహ నిర్వాహకుడికి చాలా డేంజర్, చాలా అపాయం అనేటువంటిది. కాబట్టి సాతానుడు మనల్ని శోధించే ముందు, సాతానుడు శోధనలు మనకు తీసుకొచ్చేటువంటి ముందు దేవుని యొక్క పర్మిషన్ లేకుండా, దేవునికి మరి తెలియకుండా వాడు రాడు. యోసేపు చూడండి, యోబు జీవితంలో సాతానుడు డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయలేదు. అటాక్ చేయడానికి అవకాశం దేవుని యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వచ్చాడు. కాబట్టి మన జీవితంలో సమస్యలు, ఇబ్బందులు కొనుక్కున్నటువంటి వస్తూ ఉంటుంటాయి. ఎందుకంటే మనం ఒకవేళ అతిక్రమంలో ఉన్నప్పుడు క్రమంగా ఉండాలని చెప్పేసి ఫరో రాజు గర్వం మరి తగ్గించాలని చెప్పి ఆ దేశం మీదకి ఎట్లాగైతే సమస్యలు వచ్చినాయో, అలాగే ఇజ్రాయేల్ ప్రజలు విగ్రహారాధన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆ విగ్రహారాధన పోగొట్టి దేవుడు నిజమైనటువంటి వాడు, సర్వశక్తిమంతుడు అయినటువంటి వాడు, ఆయన మీద వాళ్ళు అనుకోవాలనేటువంటి తెలియజేయాలంటే ఇటువంటి సమస్యలను ఎలా చేస్తాడు దేవుడు? ఓకే చెప్పాడు అన్నమాట. గమనించాలి, దేవుని దగ్గర నుంచి ఎప్పుడు కూడా శాంతి సమాధానములు కలిగినటువంటి ఆత్మ కలిగే ఉంటాడు దేవుడు. ఎప్పుడు కూడాను శాంతి సమాధానమునే అనుగ్రహించడానికి దేవుడు వచ్చి ఉన్నాడు. కానీ చూడండి, మన పిల్లల్ని ఎప్పుడు మనం ప్రేమిస్తూ ఉంటుంటాం. మన పిల్లల్ని మనం ఎప్పుడు కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తాం, మంచి బట్టలు, మంచి ఆహారం, మంచి చదువు, మంచి ఇవన్నీ. కానీ ఒక్కోసారి మనం కోప్పడుతుంటుంటాం, ఒక్కోసారి మనం కొడుతుంటుంటాం, ఒకసారి మనం తిడుతుంటుంటుంటాం. ఎందుకని? మా పాపకు బాగా కోల్డ్ చేసింది, కింద ఐస్ క్రీమ్ వెళ్తుంటే నాన్న కావాలని ఏడుస్తూ ఉంది. అప్పుడు నేనేం చేస్తాను? 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొనేవలేనా? నాకు అది కష్టమా? కానీ ఏం చేస్తాను, ఎంత ఏడుస్తున్నా కూడా తిడుతూ ఉంటుంటాను. బుద్ధి లేదా నీకు? ఇట్లా చేయొచ్చా? ఇది మంచిది కాదు అని చెప్పి అర్థమైనప్పుడు ఏం చేస్తాం, ఒక చిన్న బెత్తం ఇచ్చి కొడుతూ ఉంటుంటాం. అలాగని ప్రేమ లేదంటారా? కాదు. ఏడవటానికి ఎందుకు ఎలా చేస్తూ ఉంటుంటాం, అలా బాధపడతాకి ఎందుకు ఎలా చేస్తాం, కింద పడి దోలుతున్నా సరే పట్టించుకోకుండా ఉంటుంటాం. ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమ. వాళ్ళు ఏడ్చడం వల్ల వచ్చే బాధ కంటే ఐస్ క్రీమ్ తినడం వల్ల వచ్చేటువంటి బాధ బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సరే కొన్ని నిమిషాలు ఏడ్చి ఊరుకుంటుందని చెప్పి వేయమన్నాడు. కాబట్టి దేవుని ప్రేమను మనం అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లో దేవుని అపార్థం చేసుకుంటుంటాం. నా పాప అనుకుంటుంటుంది మా నాన్న మంచివాడు కాదు, నాకు ఐస్ క్రీమ్ కొనివ్వలేదని. ఓకే అనుకోవచ్చు, కానీ తర్వాత అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకునే వయసు వచ్చినప్పుడు అర్థం చేసుకుంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి కొంత సమయం పడుతుంటుందండి దేనికైనాను. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 43వ అధ్యాయంలోనే మనం 18 నుంచి 22 వచనాల్లో కూడా అమూల్యమైనటువంటి విషయాలు మనం ధ్యానించుకుంటాం. తర్వాత మరి ఇక్కడ ఈ గాఢమైనటువంటి పశ్చాత్తాపం, మరి వినయం కలిగేలాగా తన యొక్క అన్నల్లో మరి లోతుగా దేవుని కార్యం జరగాలని చెప్పి యేసేపు యొక్క ఆశ, దేవుని మీద దేవుని మీద మరి వీళ్ళ యొక్క నమ్మకం అనేటువంటిది పెరగాలి, గాఢమైనటువంటి పశ్చాత్తాపం కలగాలి, వినయం కలిగి జీవించాలి వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళకి వీటిని ఎలా చేస్తూ ఉన్నాడు. వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తున్నా కానీ వాళ్ళలో పశ్చాత్తాపం రావాలి, వినయం కలిగేలాగా ఉండాలి, లోతైనటువంటి దేవుని కార్యం వాళ్ళలో జరగాలనేటువంటి ఉద్దేశంతో యేసేపు పనిచేస్తూ ఉన్నాడు అన్నమాట. యేసేపు యొక్క ఆశ అదే ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలాగే ఈ ఆదికాండంలోనే 42వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 21వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధము నాకు శిక్ష పొందుచున్నాము, అతడు మనల్ని బతిమాలుకొనినప్పుడు మనం అతని వేదనను చూచియు వినకపోతే అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాట్లాడుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. చూసారా ప్రియమైనటువంటి వాళ్ళరా? కాబట్టి ఈ 44వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి చాలా ఆ ధాన్యపు రూకలు మరి పెట్టేసేయని చెప్పి యేసేపు చెప్పిన మాట చెప్పిన అతను చేశాడనమాట. హల్లెలూయా. దేవునికి సమస్తము ఏది కూడా మొరుగై ఉండదంటండి. 3వ వచనం మనం చూసినట్లయితే, తెల్లవారినప్పుడు ఆ మనుషుడు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి ఇక్కడ యేసేపుకి తెలియకుండా ఏమీ జరగట్లేదు. యేసేపు చెప్పినట్టు మాత్రమే గృహ నిర్వాహకుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి
అక్కడ 5వ వచనం చూసినట్లయితే దేనితో నా ప్రభువు పానం చేయను, దేని వలన అతడు శకునములు చూసిన అది ఇదే కదా అని చెప్పమని చెప్తా ఉన్నాడు. యేసేపు చెప్తున్నాడు. శకునం చూడటం అన్నటువంటిది యేసేపు చరిత్రలో లేదు, కానీ వాళ్ళ అన్నలకు అలా చెప్పమని చెప్తా ఉన్నాడు. యేసేపు ఏమి శకునాలు చూడలేదంట. ఇజ్రాయేల్ చరిత్రలో మరి ఈ తరువాత కాలంలో కానీ దేవుని ప్రజలకు అసలు శకునాలు చూడడం అనేటువంటిది నిషేధం అయిపోయిందనమాట. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే లేవికాండం చూసినట్లయితే మనకు అక్కడ 19వ అధ్యాయం, లేవికాండం 19వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, రక్తము కూడిన దేదియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు అనేటువంటిది వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ నిషేధించబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం మనం 10వ వచనం మనం చూసినట్లయితే, తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు సోదిగానినైనను, మేఘ శకునములు కానీ సర్పశకునములు కానీ చెప్పువానినైనను, చిల్లంగి వానినైనను, మంత్రికునైనను, ఇంద్రజాలకునైనను, కర్ణపిచాచ నడుగువానినైనను, దెయ్యముల యొద్ద విచారణ చేయవానినైనను మీ మధ్యన ఉండనీయకుడి. వీటిని చేయి ప్రతి వాడు యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఈ శకునాలు చూడటం ఇవన్నిటిని కూడా నిషేధించాడు. ఇది మంచిది కాదు. 2వ రాజుల గ్రంథం మరి 17వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, మరియు తన కుమారులను కుమార్తెలను అగ్నిగుండము దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడ్డతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. దయచేసి గమనించాలి, మీరు ఒకవేళ ఇటువంటి శకునాలు, పామ్ రీడింగు అంటే జాతకాలు ఇటువంటి వాటిని ఒకవేళ నమ్ముతున్నట్లయితే దయచేసి వాటిని కూడా చూడకూడదు అని దేవుని వాక్యం ఇక్కడ మనకి ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంది. కానీ యేసోపు ఇక్కడ ఎక్కడ కూడా దీన్ని ఆచరించినట్లయితే ఆచరించలేదు. మరి అది దేవునికి అయిష్టమైనటువంటి తెలియక ఒకవేళ ఆయన ఆచరించలేదు. ఆయన దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టే వీటిని చెప్పాడు తప్ప ఆ దేశాన్ని మీదకి ఉగ్రతలు వస్తాయని చెప్పి. ఏది ఏమైనా అసలు శకునాలకు యేసేపుకు ఏ సంబంధము లేకపోవచ్చు, లేదు. తన అన్నలు తాను ఎలా మాట్లాడతారా అని చెప్పి, తను ఎలా మాట్లాడుతున్నానా అని చెప్పి అనుకుంటారో అని చెప్పి అలా మాట్లాడుండవచ్చు తప్ప అక్కడ శకునాలకి యేసేపుకి ఏ విధమైనటువంటి సంబంధం కూడా లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో మా గోనెమూతులలో మాకు దొరికిన రోకలను కనాను దేశంలో నుండి తిరిగి తీసుకుని వచ్చేది నీ ప్రభు ఇంటిలో మేము వెండిదైన బంగారునైనా ఎట్లా దొంగిలించుతాం. అయ్యో, గృహ నిర్వాహకునితో ఇలా అంటున్న మాటలు, మేమే మా గోనెలో వచ్చేసినటువంటి వాటిని తిరిగి మేము తీసుకుని వచ్చేది తెస్తే ఎక్కడ కనాన్ దేశం వెళ్ళిపోతే అక్కడి నుంచి తిరిగి తీసుకొని ఇచ్చి మేము ఇచ్చినప్పుడు మళ్ళీ మేము దొంగతనం ఎలా చేస్తాము అని చెప్పి యూదా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మేము దొంగతనం చేయలేదు, మేము అస్సలు అలాంటివి చేయము. ఒకవేళ ఆ యొక్క వస్తువు ఏదైతే ఉందో అది మాలో ఎవరి దగ్గర అయితే దొరుకుతుందో, ఒకవేళ మా దగ్గర ఎవరి దగ్గర దొరికితే మేమంతా దాసులం అవుతాం అని చెప్పి, అందుకు అతడు మంచిది మీరు చెప్పినట్టే కానీ ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును, అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను. అప్పుడు వారు త్వరపడి ప్రతి వాడు తన గోనెను కిందకి దించి దానిని విప్పిన. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికినది. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, వీళ్ళ పెట్టుకుంది వీళ్ళ దాంట్లోకి ఎలా వచ్చింది వీళ్ళకి తెలియట్లేదు. కాబట్టి ఈ రోజున ఒకసారి సమస్యలు మనకి ఎట్లా వస్తుంటుంటాయి తెలియదు అనమాట. మనకు తెలియకుండానే సమస్యలు వచ్చి పడుతూ ఉంటుంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి గమనించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా శ్రద్ధగా ఉండాలి మనం. సమస్య వచ్చిందని చెప్పి ఏదో తప్పు చేసామని అనుకుంటూ ఉన్నారు. వీళ్ళని ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు నీతిగానే ఉన్నారు, నిజాయితీగానే ఉన్నారు, వీళ్ళు తప్పు చేయలేదు. కానీ అయినా కూడా సమస్యను అనుభవించినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కానీ ఆ కీడు వెనక మేలు దాగున్నటువంటి విషయం వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళది సమస్యగా భావిస్తూ ఉన్నారు, చాలా బిగ్ ఛాలెంజ్గా భావిస్తూ ఉన్నారు. అయ్యో ఎందుకు అని చెప్పేసి, కావాలంటే చూడండి మేము తప్పు చేయలేదు, మేము నిజాయితీగానే ఉన్నాం అనుకుంటా ఉన్నటువంటి సమయంలో ఎవరు బెన్యామీను యొక్క మరి ఆ గోన్ సంచులది దొరికేసింది అంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఇక్కడ ఈ జాతకాలు, జ్యోతిష్కాలు ఇటువంటివన్నీ కూడా పూర్వకాలం ఎందుకు విజృంభించినాయి, ఎందుకని మరి వచ్చినాయి అంటే అసలు దేవునికి ఇష్టం లేనటువంటి గ్రహించాలి.
పూర్వకాలంలో కృపావరాలు ఎప్పుడు వచ్చాయండి మనకి? నూతన నిబంధనలో కనిపిస్తుంది మనకి. కృపావరం కానీ, ప్రవచన వరం కానీ, మరి ప్రత్యక్షం కానీ, ఈ వ్రాయబడినటువంటి దేవుని వాక్యం పూర్తిగా లేనప్పుడు, దేవుని వాక్యం పూర్తిగా లేదప్పుడు, ఓన్లీ కమైండ్మెంట్స్ ఈ పాత నిబంధన ఉండేది కానీ పూర్తిగా వాక్యం ఉండేది. కాబట్టి దేవుడు తన చిత్తాన్ని చెప్పాలంటే ఖచ్చితంగా తన సేవకుల ద్వారా బయలుపరిచేటువంటి వాడు అప్పట్లో. హల్లెలూయా, గమనించాలి ప్రేమైనటువంటి వారులారా. కాబట్టి అది అంతేగాని ఈ రోజున శకునాలు, సోదులు ఇవన్నీ ఉన్నాయి. దయచేసి వాటిని ఫాలో అవ్వకూడదు. అసలు దేవునికి హేయమైనటువంటి క్రియలు అవన్నిటిని కూడా, వాటన్నిటికీ మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. హల్లెలూయా. కానీ మొదటి 2 వచనాలు చూసినట్లయితే, యేసయ్య మనుషుల గోనెలు పట్టినంత ఆహారం పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతిలో పెట్టమని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం ప్రార్థన చేస్తామంటే దేవుని కోసం ప్రార్థన చేస్తున్నట్టు మాట్లాడుతుంటాం. ప్రియులారా, మనం ప్రార్థన చేసేటువంటి ప్రార్థన మన కోసమే. దేవుడు చెప్పాడు సిలువేస్తున్నాడు, అమ్మ నా కోసం ఏడకండి, నీ కోసం మీ పిల్లల కోసం ఏడని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏది చేసినా మన కోసమే చేస్తూ ఉన్నాం. ఈవెన్ దేవుడు ఏం చేసినా కూడా మన కోసం చేశాడు. తన ప్రాణాన్ని సిలువలో పెట్టింది ఎవరి కోసం? మన కోసం. తన రక్తాన్ని కార్చింది ఎవరి కోసం? మన కోసం. ఆయన భూలోక రాజ్యానికి పరలోక రాజ్యం విడిచిపెట్టకూడనటువంటి భాగ్యం చెప్పి తెలిసి కూడా విడిచిపెట్టి వచ్చాడంటే మన కోసం. ఆయన చేసినా మన కోసమే, మనం చేసినా మన కోసమే. హల్లెలూయా. ఎందుకు చేస్తున్నారని అంటే దేవుడి కోసం అంటుంటారు. దేవుడికి ఏం అవసరం లేదు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. మనం ఇచ్చేది ఏది కూడా దేవుడికి అవసరం లేదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం నాకు ఇవ్వమని చెప్తున్నాడు దేవుడు. అంటే నువ్వు చేసేటువంటి పని హృదయపూర్వకంగా చెయ్యమని చెప్పి దేవుడు అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని చిత్తం లేకుండా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడినటువంటి వారికి సమస్తము కూడా సమకూడి జరుగుతుంది అంటండి. అనుకోకుండా, అననుకూలంగా, అనాలోచితంగా ఏది జరగదు మన జీవితంలో. కాబట్టి ఇక్కడ యోసేపుకి తెలియకుండా ఏమీ జరగట్లేదు. వాళ్ళ అన్నలు అంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు, వాళ్ళ గోనెల్లో ఈ యొక్క గిన్నెలు వెళ్ళడం, ఈ వెండి, ఇదంతా కూడా యోసేపు ప్రమేయం లేకుండా, యోసేపు తెలియకుండా ఏమీ జరగట్లేదు. కానీ యోసేపు చూసినట్లయితే, ఈ యొక్క అన్నదమ్ముల విషయంలో యోసేపు చూసినట్లయితే ఏమీ తెలియనట్టు కనిపిస్తూ ఉన్నాడు. ఇదంతా ఎలా జరుగుతుందో ఏంటో అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. కానీ యోసేపు ప్రమేయం లేకుండా ఏది జరగట్లేదు. ఈ వాక్యం వినిసిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మన జీవితంలో ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుందని ప్రపంచం తలకిందులైపోతూ ఉంది, ఏంటి పరిస్థితి అని చెప్పి ఆందోళన చెందుతున్నారా? భయపడుతున్నారా? లేదు లేదు. దేవుని చిత్తం లేకుండా భూమి మీద ఏది కూడా జరగదు. దేవునికి తెలియకుండా భూమి మీద ఏది కూడా జరగదు. ఎందుకంటే సృష్టికర్త ఆయన దేవుడు. కాబట్టి గాలి ఆయన మాట వింటుంది, సముద్రం ఆయన మాట వింటుంది, ప్రతి క్రిమి కీటకాల ప్రతిది కూడా ఆయన మాట వింటుంది. ఎందుకంటే అందరికీ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన కాబట్టి. కాబట్టి ఈ రోజున కరోనా వైరస్ వచ్చి బాధ పెట్టేస్తుంది, ఇబ్బంది పెట్టేస్తుందని మనం అనుకోకుండా మాట్లాడాలి. దాంతో దేవుణ్ణి బ్రతిమాలాలి, దేవుని ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపిస్తాడో, నడిపిస్తాడో, బలపరుస్తాడు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం. మనం ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లిందాం. చూడండి, వీళ్ళు భయాందోళన చెందేస్తున్నారు. అయ్యో మేము అసలే అలాంటి వాళ్ళం కాదండి, మేము నీతిమంతులు అన్నారు. ప్రియులరా, నింద వచ్చినంత మాత్రాన అనీతిమంతులు, అపరాధ భావంతో, లేకపోతే మనం ఆజ్ఞ అతిక్రమించామనో, మన మీదకి నింద వచ్చిందని చెప్పి మనం నీతిమంతులం కాదనో, భక్తిహీనులు మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎప్పుడు కూడా. యేసు పనుల మీదకి నింద వచ్చింది, అది యాక్చువల్గా చేసిన తప్పును బట్టి రాలేదు వాళ్ళకి నింద. వాళ్ళు తప్పు చేసినప్పుడు మాత్రం ధైర్యంగా ఉన్నారు. చూసారా ఇక్కడ ఎంత విచిత్రమైనటువంటి విధానం జరుగుతూ ఉందో. వాళ్ళు ఆనందంగా జీవించారు. యేసుని కొట్టినప్పుడు ఆనందంగా ఉన్నారు, యేసుని గుంటలో పడేసినప్పుడు ఆనందంగా ఉన్నారు, యేసు హింసించినప్పుడు ఆనందంగా ఉన్నారు. వాళ్ళు తప్పు చేసినప్పుడు మాత్రం చాలా ఆనందంగా జీవించారు, సంతోషంగా ఉన్నారు. కానీ నీతిగా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ సంచుల్లో వచ్చినటువంటి వస్తువును తిరిగి పట్టుకొచ్చి నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి. ఈ లోకంలో మనకు కూడా అంతే కదా. చాలామందికి మేము అటు ఇటు జీవించినప్పుడు అంత పెద్దగా జీవితం బాగానే ఉందండి. ఎప్పుడైతే యేసుప్రభువుని నమ్ముకున్నామో, నీతిగా ప్రార్థన చేసుకుంటూ ప్రతిరోజు దేవుని కొరకు జీవించడం, ఇప్పుడే కష్టాలు ఎక్కువైపోయినాయి అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటుంటాం. దయచేసి గమనించాలి, ఇదే మన జీవితంలో జరుగుతూ ఉంటుంటుంది. హల్లెలూయా. తన సంకల్పం చెప్పిన పిల్లవాడి వరకు సమస్తము సమకూడి జరుగుతుంది. కాబట్టి మన జీవితంలో ప్రతి సమస్య సమకూడి జరుగుతుందని గుర్తెరిగి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రం దేవా, అద్భుతమైన విషయాలు మాకు తెలియజేస్తావు.
మరి యేసేపు ద్వారా, యేసేపు అన్నల జీవితాల ద్వారా మా జీవితంలో ఎన్నో అమూల్యమైనటువంటి మరి ఊహించినటువంటి గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఎదిగా నా ప్రభా, యేసేపు అన్నలు అయితే నా ప్రభా, యేసేపుని కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, యేసేపుని అమ్మినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు, తప్పులు చేసినప్పుడు. కానీ నిజాయితీగా జీవిస్తున్నప్పుడు కష్టాలు అనుభవిస్తున్నారు. మరి మాకు చాలా మంచి లెసలు నేర్పించావు. నువ్వు నడిపించే మార్గంలో మేము విధేయత కలిగేటట్టు, ఈ వాక్యం ద్వారా ప్రతి వారు బలపడేటకు నువ్వు కృప చూపించమని యేసును ప్రార్థించి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.